సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మండే మార్కెట్ ఎలా ఉంటుంది, మండే మార్కెట్ ఎలా చూద్దాం. అండ్ ఈరోజు బడ్జెట్ రిలేటెడ్ కూడా మొత్తం చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. సో ఫస్ట్ థింగ్, మెయిన్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ థింగ్ ఎస్టీటీ గురించి. ట్యాక్స్లు పెంచారు కదా, దాని గురించి మాట్లాడదాం. అసలు నార్మల్గా ట్రేడ్ చేస్తే ఎంత అవుద్ది, మీకు ఛార్జెస్ ఎక్స్ట్రా ఎంత పడితే కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. నార్మల్గా చాట్‌జీపీటీకి వెళ్ళి మీరు ఎస్టీటీ హైక్ గురించి అడగండి, అదే మొత్తం డీటెయిల్గా చెప్తుంది. బట్ ఇక్కడ మీరు చూడండి సింపుల్గా ప్రజెంట్ 65 లాట్ కదా. ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో అయితే మీకు ఓవరాల్గా 65 లాటు, మీరు అన్ని ఎస్టీటీ ఛార్జీలు అన్నీ కలుపుకొని మీకు 325 రూపీస్ పడుతుంది. మీకు ఈవెన్ ఇలా చూపించిన జీరోదోలా చూపించిన మీకు క్లారిటీ వస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, ఇగో జీరోదో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓకే, బ్రోకరేజ్ 20 రూపీస్ పర్ ఆర్డర్, అన్ని బై అండ్ సెల్ మొత్తం 40 రూపీస్ అన్నీ కలిపి. ఓకే, ఇది ఓల్డ్ ఎస్టీటీ 0.2% ఫ్యూచర్ సైడ్. ఫ్యూచర్ని బై చేసిన సెల్ చేసిన 0.2% ఉండేది. యాక్చువల్లీ సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఉంటుంది. సో ఎస్టీటీ ఏంటంటే ఇది ఇలా చూస్తే మీరు ఓవరాల్గా 71 పడింది, సెల్ సైడ్ కూడా 39 రూపీస్, ఓవరాల్గా అన్నీ కలిపి 325 రూపీస్ ఉండేది ఛార్జెస్ అన్నీ కలిపి. ఇప్పుడు ప్లస్ 475 రూపీస్ బ్రోకరేజ్ పెరిగింది కాబట్టి. సో ఇప్పుడు న్యూ ఎస్టీటీ ప్రకారం చూస్తే 0.5, ఇది ఓల్డ్ ఎస్టీటీ. ఓకే, సో అట్లా అన్నీ కలిపి నీకు ఆల్మోస్ట్ బ్రోకరేజ్ ఎంత వచ్చేది, 475 రూపీస్ ట్యాక్స్ పడేది. ఫ్యూచర్లో సెల్ చేయడం కానీ బై చేయడం కానీ మనకి ఎక్కువ ఛార్జీలు పడుతున్నాయి సార్, ఎంత 475 రూపీస్ పడేది. ఓకే, ఇప్పుడు అదే 960 రూపీస్ పడుతుంది. నేను ఫ్యూచర్ ఒక లాట్ బై చెయ్యి సెల్ చెయ్యి ఏది చెయ్యి. ఓకే, నీకు అది ఎక్కువ పడుతుంది ఫ్యూచర్ సైడ్. కమింగ్ టు ఆప్షన్స్ ట్రేడింగ్ 60 to 65 రూపీస్ పడేది అన్ని ఛార్జీలు కలిపి. ఇప్పుడు అది ఎంత అయింది, ఒక 69 to 72, పోనీ 80 రూపీస్ అనుకోండి, 80 రూపీస్ పడింది. అది 60 రూపీస్ ఉంటుంది, 80 రూపీస్ పడింది. ఆప్షన్స్లో మీకు పెద్ద డిఫరెన్స్ కనిపించకపోవచ్చు అండి, బట్ ఫ్యూచర్ని ఎవరైతే బై సెల్ చేస్తారో వాళ్ళకి ఇబ్బంది. సో అప్పుడు ఫ్యూచర్ సెల్ని బై సెల్ చేయకుండా మరి మన ఇప్పుడు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్యూచర్ రిలేటెడ్గా. అట్లా ఏం చేస్తారు సార్ ఫ్యూచర్ని మరి బై సెల్ చేయకుండా అంటే, ఇంట్రాడే కోసం చేస్తే నీకు కన్ఫామ్గా ఎంత ఛార్జ్ పే చేయాలి నువ్వు ఇంట్రాడే కోసం. ఓకే, ఇప్పుడు ఇంట్రాడేలో నువ్వు బై సెల్ కొట్టావనుకో, నీకు 960 పడిపోద్ది. నువ్వు ఒకసారికే ఇంత 960 రూపీస్ అంటే, ఓ 2 సార్లు ఫ్యూచర్ బై సెల్ కొట్టావంటే నువ్వు ఒక 3000 రూపాయలు ఇచ్చేయాల్సిందే గవర్నమెంట్కి. పాయింట్, ఎప్పుడైనా ఫ్యూచర్ని ట్రేడ్ చేస్తున్నావు అంటే బెటర్ ఏం చేయాలి, స్వింగ్ ట్రేడ్ చేయాలి. స్వింగ్ ట్రేడ్లో ఏం బెనిఫిట్, నువ్వు ఈరోజు రేపటికి అంటే ఈరోజు ఇంట్రాడే కోసం చేయట్లేదు కదా. స్వింగ్ ట్రేడ్ ఏం చేస్తావు, ఈరోజు కొంటావు. ఓకే, అంటే బై చేస్తావు సెల్ చేస్తావు, మార్కెట్ నీ డైరెక్షన్లో వెళ్తే నీకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ స్వింగ్ ట్రేడ్లో ఓన్లీ సింగిల్ ట్రేడే కాబట్టి 960 రూపీస్ ఇస్తావు, బట్ ప్రాఫిట్ నువ్వు మంచిగా తీసుకుంటావు. స్వింగ్ ట్రేడ్లో స్టాప్ లాస్ పెట్టుకుంటూ మంచి బిగ్ ప్రాఫిట్ కోసం, లేకపోతే ఒక మంచి 1:2, 1:3 రిస్క్ రివార్డ్ కోసం టార్గెట్ చేస్తావు. ఫ్యూచర్ గురించి ట్రేడ్ చేస్తే చెప్తున్నా. ఓకే, ఇఫ్ లేదు ఫ్యూచర్ని హెడ్జ్ చేసావు అనుకో మరీ మంచిది. ఫ్యూచర్ని బై సెల్ చేస్తే నీకు ఎంత పడుద్ది, హెడ్జ్ కూడా చేస్తావు కాబట్టి కొద్దిగా మార్జిన్ బెనిఫిట్ ఉంటుంది. బట్ నువ్వు లాంగ్ అంటే బిగ్ పొజిషన్ కోసం, బిగ్ టార్గెట్ కోసం నువ్వు టార్గెట్ చేస్తావు ఫ్యూచర్లో ట్రేడ్ తీసుకుంటే. సో అప్పుడు బిగ్ ట్రేడ్ కోసం టార్గెట్ చేసినప్పుడు ఇది ఓన్లీ వన్ సింగిల్ ట్రేడ్ కాబట్టి నీకు పెద్ద ఇంపాక్ట్ పడదు. అర్థమవుతుందా, ప్రాఫిట్ అండ్ లాస్లో. ఇఫ్ ఇంట్రాడే చేస్తేనే నీకు అది ట్రేడర్స్కి ఎవరైతే ఫ్యూచర్లు ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఇబ్బంది. అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా అంత పెద్ద ఇంపాక్ట్ ఏం పడదు. అయినా నేను ముందు నుంచి చెప్తున్నా, మీరు వీక్లీ పొజిషన్స్, మంత్లీ పొజిషన్స్, స్వింగ్ ట్రేడ్ ఇవి హెడ్జ్ చేస్తూ ఇవి చెయ్యండి. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా బ్రోకరేజ్ తగ్గిపోద్ది. బ్రోకరేజ్ అంటే ట్యాక్స్లు అంతే ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏమైపోద్ది, మీరు ఓన్లీ ఒక ఎంట్రీ తీసుకుంటారు. ఇఫ్ ఎంట్రీ వస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇంట్రాడేలో బై సెల్ చేయరు కదా. అక్కడ అది నేను చెప్పేది, బ్రోకరేజ్ తగ్గిపోద్ది అంటే ఆటోమేటిక్గా మీ ఛార్జెస్ మీరే తగ్గించేసుకుంటారు అని. ఓకే, అండ్ నెక్స్ట్ బడ్జెట్లో ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా ఏం డిస్కషన్ జరగలేదండి, మీకు ఫస్ట్ థింగ్ అది చెప్పాలి. అండ్ ఈరోజు బడ్జెట్ అయిపోయింది. ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే ఫెబ్ 6th ఒకటి ఉంది. ఫెబ్ 6th అంటున్నాను, ఫెబ్ 6th ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది మన ఇండియన్ మార్కెట్ది. మిగతా మధ్యలో ఏం ఇంపార్టెంట్ న్యూస్లు అయితే పెద్ద ఏం లేవు. ఫెబ్ 6th అంటే వచ్చే ఫ్రైడే చూసుకోవాలి మనం ఒకసారి. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ మరి బడ్జెట్ రిలేటెడ్గా తగ్గిస్తారా పెంచుతారా అన్నదే మనం చూడాలి. ఓకే, అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా మార్కెట్లో ఏ డిస్కషన్ జరగలేదండి. లైక్ ఎఫ్ఐఎస్ని తిరిగి తేడానికి వాళ్ళకి ఏమైనా లైక్ వాళ్ళ సైడ్ ఫెసిలిటీ రిలేటెడ్గా అంటే వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ చూపించాలని కూడా బడ్జెట్లో వాళ్ళకి పెద్దగా ఏం అవ్వలేదు. అసలు పట్టించుకోలేదు అంటే పోతే పొండుని వదిలేశారు. అది ఒకసారి చూడాలి. అండ్ డిఎస్ మనం చూస్తే డిఎస్ సెల్ చేశారు 2 daysలో.
ఎఫ్ఐఎస్ సెల్ చేశారు, డిఐఎస్ సెల్ చేశారు మొన్న ఈరోజు మార్కెట్లో. సో ఈరోజు మార్కెట్ పెద్ద విషయం కాదు, పక్కన పెట్టండి. అండ్ 31st Jan ఎఫ్ఐఎస్ బై చేశారు 2255 crores, డిఎస్ సెల్ చేశారు 600 crores. వచ్చే రోజుల్లో మరి చూడాలి ఎఫ్ఐఎస్ వస్తారా ఇండియన్ మార్కెట్లోకి, లేదంటే కంప్లీట్గా ఇంకెళ్ళిపోతారా అనేది మనకు తెలియాలి. ఓకే, అండ్ కమింగ్ టు మార్కెట్ టుడే, నేను ఒక వీడియో చేశానండి. ఫస్ట్ మార్కెట్ అప్ సైడ్ అయితే డౌన్ సైడ్ చూడండి, అప్ సైడ్కి ట్రాప్ ఇస్తే మాత్రం మార్కెట్ ఏం చేస్తుంది, డౌన్ సైడ్ వస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ ఫస్ట్ బ్రేక్అవుట్ ఇస్తే దెన్ అప్ సైడ్ మార్కెట్ వెళ్తుందని. బట్ ఆల్రెడీ ప్రీవియస్ చార్ట్లో కూడా చూపించాం, మనకు అప్ సైడ్ కన్నా డౌన్ సైడ్ మార్కెట్, నెగిటివ్ మార్కెట్లు ఎక్కువ. అప్ సైడ్ ఒకటో రెండో వచ్చాయి కానీ నెగిటివ్ మార్కెట్లు ఎక్కువ. మార్నింగ్ చూడండి, ఫస్ట్ 15 minutes క్యాండిల్ అండ్ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ జరిగింది, మంచిగా మార్కెట్ పైకి వెళ్తుంది. సడన్గా ఒక పెద్ద క్యాండిల్ మొత్తం డే లోదరికి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బిగ్ ట్రేడ్ అయ్యింది. ఒక ఆపర్చునిటీ, చాలా బిగ్ ట్రేడ్, చాలా మంచి ట్రేడ్ అయింది ఇంతవరకు. దెన్ మళ్ళీ మార్కెట్ ఇదే లెవెల్ నుంచి ఇక్కడ వరకు రికవరీ, 50% ఈ క్యాండిల్ రికవరీ. దెన్ మళ్ళీ మార్కెట్లో ఫాల్ కంటిన్యూ అయ్యింది. ఓకే, రేపు ఏంటి అవ్వచ్చు, రేపు ఎల్లుండి ప్లాన్స్ మండే ఎలా ఉండొచ్చు అంటే, 1 hour టైం ఫ్రేమ్లోకి రండి. 1 hour టైం ఫ్రేమ్లో ఆర్ కొద్దిగా 4 hours ఆర్ 1 dayలోకి వస్తే మీకు ఒక లెవెల్స్ కనబడతాయి. ఇక్కడ చూడండి, ప్రజెంట్ నిఫ్టీ దగ్గర ఉన్న సపోర్ట్ ఈ లెవెల్ అండి. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ మీకు. ఈవెన్ మార్కెట్ కూడా ఈరోజు అక్కడే సపోర్ట్ తీసుకుంది, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇగో ఎగ్జాక్ట్ ఇదే పిన్ పాయింట్లు తీసుకుంది. నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఏమైనా అయిపోద్ది అంటే ఇది అయిపోద్ది మార్కెట్కి ఇమ్మీడియట్. నెక్స్ట్ వచ్చేది ఇది సపోర్ట్ అయిపోద్ది. ఓకే, ఇది ఫస్ట్ సపోర్ట్ అయిపోద్ది, ఇది సెకండ్ సపోర్ట్ అయిపోద్ది. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వస్తారా మీరు? రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే, రెసిస్టెన్స్ దగ్గరికి ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోద్ది ఈ లెవెల్. ఓకే, ఆ పైన ఇంకొకటి ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఇవి లెవెల్స్, జస్ట్ ఇది ఒకటి. ఓకే, మార్కెట్స్ ఎప్పుడైనా మార్కెట్ ఇలా బడ్జెట్ రోజు కానీ ఏమైనా న్యూస్కి మార్కెట్ ఇలా ఫాల్ అయితే ఈ ఫాల్ యాక్సెప్ట్ చేయదు మార్కెట్. యూజువల్లీ ఈ ర్యాలీ కంటిన్యూ చేయదు. ఈ ర్యాలీ ఏదైతే జరిగిందో దీన్ని వదిలేసి మార్కెట్ సేమ్ లెవెల్ ప్రీవియస్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చి అక్కడి నుంచి ట్రేడ్ అవ్వడం మొదలవుతుంది. ఈ ర్యాలీని నార్మల్ పట్టించుకో మార్కెట్లో. ఓకే, నేను చెప్పాను కాదు, మీరు బ్యాక్ టెస్ట్లు చేసి చూడండి. ఎప్పుడైనా న్యూస్లకి వచ్చే ఇంపాక్ట్ ఉంటుంది చూడండి, న్యూస్కి ఓవర్ నైట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ లేదా బిగ్ ఫాల్ కానీ ఇమీడియట్గా మార్కెట్ ప్రీవియస్ ముందు రోజుల నుంచి మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో వితిన్ 1 or 2 daysలో మళ్ళీ ఆ రేంజ్కి వచ్చేస్తుంది. ఈ ర్యాలీని మొత్తాన్ని క్లోజ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ నార్మల్ రోలోకి వస్తుంది. 25,000 పైన గుర్తుపెట్టుకోండి, అప్ సైడ్కి ప్లాన్ చేయండి. దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, మళ్ళీ మంచి బయింగ్ సైడ్ ఆపర్చునిటీ దొరికితే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలాగే 25,400 పైన కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మార్కెట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ ఫ్లాటెడ్ ఫాల్ అయినా, ఒకవేళ గ్యాప్ డౌన్ నిన్న 24,600 కింద మనం డౌన్ సైడ్, అలాగే 24,400 కింద కూడా మనం డౌన్ సైడ్. ఓకే, ఈ రెండు డౌన్ సైడ్, ఇది డౌను ఇది డౌనే. సో ఈ రెండు మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఎక్కడ 24,600 కింద, 24,400 కింద, ఈ రెండు డౌన్ సైడ్. అప్ సైడ్ 25,000 పైకి వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఫ్లాటెడ్ మార్కెట్ వెళ్ళినా ఓకే, ఇఫ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఇడిపోయింది అనుకో, 24,600 కింద ఇడిపోయింది అనుకో, దెన్ 24,400 బ్రేక్ అవ్వడానికి వెయిట్ చేయండి అంతే. మార్కెట్ ఇన్ కేస్ ఫర్ సపోజ్ రేపు గ్యాప్ అప్ ఇడింది అనుకోండి ఒకవేళ ఇడింది అనుకో 25,000 పైన గ్యాప్ అప్ ఇడింది అనుకో, దెన్ వెయిట్ చేయండి. 25,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా, వెళ్తుందా, లేదా డైరెక్ట్గా వెళ్ళిపోతుందా చూడండి. ఇఫ్ డైరెక్ట్గా వెళ్ళిపోయింది అనుకో, ఈ రెసిస్టెన్స్ రెస్పెక్ట్ ఇస్తుందా, లేదా ఇది కూడా బ్రేక్ అవుతుందా. ఇఫ్ రెస్పెక్ట్ ఇస్తే దెన్ రెసిస్టెన్స్ ద్వారా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇదే సేమ్ హై, టుడే హై ఎక్కడి నుంచి మార్కెట్ పడింది అక్కడ. ఇఫ్ రెస్పెక్ట్ ఇవ్వకుండా బ్రేక్ వెళ్ళిపోతుంది, దాని 25,400 పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. సింపుల్. ఓకే, అర్థమైపోతే ఒకసారి రివైండ్ చేసి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, సో మార్కెట్ ఒక 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. మీకు ఇక్కడ చూడండి, మార్కెట్ మంచి ఫాల్, ఎగ్జాక్ట్ ఈ రేంజ్ ఫాల్ వచ్చింది మార్కెట్లో ఈరోజు, విచ్ ఈజ్ వెరీ గుడ్. డైరెక్ట్ ఒక సింగిల్ క్యాండిల్లో డైరెక్ట్ సపోర్ట్ని టచ్ చేస్తుంది. నాకు అడిగితే బాగా పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అంటాను. అంటే సింగిల్ క్యాండిల్లో టచ్ చేయడం వేరు, సింగిల్ క్యాండిల్లో టచ్ చేస్తే ఆటోమేటిక్ బయింగ్ ఆర్డర్లు ఫిల్ అయిపోతాయి అక్కడ. రెసిస్టెన్స్కి ఏమో ఇప్పుడు ఇమ్మీడియట్గా మార్కెట్ ఏదైనా రెసిస్టెన్స్ అంటే ఇది తీసుకుంటుంది, అండ్ ఇప్పుడు కింద ఇది తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను చూడండి. నేను నార్మల్ 1 day టైం ఫ్రేమ్లో పెట్టిన ఇదే రెసిస్టెన్స్ వచ్చింది చూసారా. నేనేం చేంజ్ చేశానా, ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టా. 15 minutesలోకి వస్తే ఇక్కడ చూడండి రెసిస్టెన్స్. సో
వచ్చేస్తాయి మీకు కూడా, అట్లా చేస్తూ చేస్తూ మీకు గ్రిప్ వచ్చేస్తుంది హ్యాండ్లో. ఫస్ట్ థింగ్ 82,569 దీని పైకి వెళ్తే అప్ సైడ్. ఓకే, ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది. మోస్ట్లీ మార్కెట్ కిందకి రావడానికి చూస్తుంది బికాజ్ ఎస్టీటీ పెంచారు కాబట్టి. ఇక్కడ 80,000 రౌండ్ లెవెల్, 80,000 కానీ దాటి కిందకి వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి హ్యాపీగా. సింపుల్, ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. మార్కెట్ ఓపెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో 80,000 కింద, వెయిట్ చేయండి. దీన్ని రెసిస్టెన్స్ తీసుకుంటుందా లేదా కొద్దిగా టైం పాస్ చేసి ఇలా రెసిస్టెన్స్ తీసుకొని పడుతుందా లేదా షార్ప్గా పడుతుందా చూసి ట్రేడ్ చేద్దాం. బట్ 80,000 దగ్గర మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇఫ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ పైకి వెళ్తే 81,600 పైకి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే 81,600 పైకి వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఏదైతే ఈ ట్రాప్ ఇది అన్నెసరీ మూమెంటం జరిగిందో, అంటే ఈరోజు ఏదైతే మూమెంటం జరిగిందో అది ఇంక నార్మలైజ్ అయిపోద్ది. రేపు ఎల్లుండి మార్కెట్ ఇదే రేంజ్లో, ఇప్పుడు ప్రీవియస్ ఎన్ని రోజుల నుంచి ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ జాన్ 21 నుంచి ఇదే రేంజ్లో ఉంది కదా, డిసెంబర్ 21 నుంచి ఇదే రేంజ్లో ఉంది కదా, జాన్ 21 నుంచి ఇదే రేంజ్లో ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 1 ఈరోజు. సో రేపు 2కి మార్కెట్ ఈ రేంజ్లోకి వచ్చి మళ్ళీ సేమ్ యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. ఈ ఫాల్ అంతా ఓకే అయిపోయినట్టే, నార్మల్ అయిపోయినట్టే, ఫాల్ది కవర్ చేసుకున్నట్టు. సో ఒకవేళ 81,600 పైకి వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, అలాగే 82,569 పైన కూడా అప్ సైడే. డౌన్ సైడ్ చెప్పాను కదా, ఇది మెయిన్ లెవెల్. దీని కిందకి డౌన్ సైడ్ వస్తే ఓకే, ఫ్లాట్ వచ్చినా ఓకే, గ్యాప్ నడితే మాత్రం వెయిట్ చేసి ట్రేడ్ చేద్దాం, అంతే తేడా. ఓకే, సో సింపుల్. ఈరోజు నేను ఎక్కువ లంచ్ చేయట్లేదు. ఇంక కమింగ్ టు బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్గా కూడా బడ్జెట్లో ఏం మాట్లాడలేదు. బడ్జెట్ రిలేటెడ్గా ఇది ఇంప్లిమెంట్ అవుద్ది, అది ఇంప్లిమెంట్ అవుద్ది అని మెయిన్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా అయితే ఏం డిస్కషన్ రాలేదండి. సింపుల్, వాళ్ళ గురించి ఒక్క మాట కూడా రాలేదు. ఎఫ్ఐఎస్ని పట్టించుకోలేదు. డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్గా ఏమైనా బాగా పెడతారేమో అనుకుని జస్ట్ అలా చెప్పి వదిలేశారు అంతే. పైన ఏదో అట్లా చెప్పాలి కదా, సరే చెప్తున్నాను అని చెప్పి వదిలేశారు. మేజర్లో ఏం లేవు. ఓకే, అండ్ కమింగ్ టు ఇది బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లోకి వస్తే మీకు లెవెల్స్ కనబడతాయి. సో దిస్ ఇస్ ద లెవెల్స్. పైన ఇది రెసిస్టెన్స్, ఇది తీద్దాం, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్టు అండ్ ఇది ఒక సపోర్టు. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ యూజువల్లీ మంత్లీ ప్లాన్ చేయాలి, ఇంక మంత్లీ ట్రేడ్ కాబట్టి మీరు ఒకవేళ 58,200 కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. అలాగే 57,800 కింద కూడా డౌన్ సైడ్. ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. ఓకే, 58,200 అంటే ఈ లెవెల్. ఓకే, ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. మార్కెట్ ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా ఫ్లాటెడ్ కిందకు వచ్చినా మనం ఫ్లాటెడ్ పైకి వెళ్తే 59,000 పైన మాత్రం అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఈ ఫ్లాటెడ్ డౌన్ సైడ్ వస్తే మాత్రం మంచిది, మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇఫ్ మరీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందా ఆర్ ఇక్కడ నుంచి కంటిన్యూ ఫాలో అవుతుందా అనేది మనం చూసి ట్రేడ్ చేయాలి. మార్కెట్ 59,000 పైన కానీ రేపు ట్రేడ్ అయ్యింది అనుకో అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, ఇదంతా కవర్ చేసేసుకుంటుంది. అండ్ 59,800 దీనిపైన కూడా అప్ సైడే. బట్ యూజువల్లీ మార్కెట్ అంత ట్రావెల్ చేసేదిలేండి. ఈరోజు అంటే మార్కెట్ ఇంత పడింది కానీ రేపు కూడా ఇలానే పడిపోతే ఇంకా రోజు అట్లనే అయిపోతాయి, అట్లా ఉండవు. యూజువల్లీ మోస్ట్లీ మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోద్ది మార్కెట్. అంటే 59,000 నుంచి 58,800 58,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్లో మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ ఉండిపోద్ది. నిఫ్టీ కూడా అంతే, ఒక 300 to 400 పాయింట్స్ రేంజ్లో ఉండిపోతాయి మార్కెట్లో రేపు. ఈ రేంజ్లో ఉండిపోద్ది. ఈ పైన కింద రేంజ్ ఉందా ఈ రేంజ్లోనే ఉండిపోద్ది, పెద్దగా మీకు ఏమీ పెట్టదు. ఓకే, సో అదనమాట. అండ్ రేపటి నుంచి ఫెబ్ బ్యాచ్ మొదలవుతుంది. ఫెబ్ టు మార్చ్ బ్యాచ్ ఏదైతే ఉందో హెడ్జింగ్ బ్యాచ్ మొదలవుతుంది. సో నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడో లాస్ట్ టైం ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇట్లానే మంచి రూల్స్ మార్చి మొత్తం చెడగొట్టారు. సో ఓవరాల్ ఒక పీరియడ్ తర్వాత ఏమైపోద్ది అంటే ఇండియన్ మార్కెట్ నుంచి ట్రేడర్స్ వెళ్ళిపోయి ఫోరెక్స్ మార్కెట్లో, క్రిప్టో మార్కెట్లో దూరుతారు. మళ్ళీ గవర్నమెంట్ అదే ఫోరెక్స్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ ఇల్లీగల్, ట్రేడ్ చేయకూడదు అంటది. ఒక పాయింట్ ఏమైపోతుంది, ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయకుండా చేస్తారు. మన మిగతా బ్రోకర్లు పక్కాగా వాళ్ళు డిస్కౌంట్లు ఇచ్చి రమ్మంటారు, రండి అని. సో అది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, అండ్ న్యూ ఎక్స్చేంజ్ కూడా వస్తుంది కాబట్టి నాకు తెలిసి ఎస్టీటీలు అందుకే పెంచారు. ఎస్టీటీలు పెంచడానికి కారణం న్యూ ఎక్స్చేంజ్ కూడా అది వస్తుంది కదా. సో దానికి కూడా లిక్విడేషన్ రావాలి, దానికి కూడా వాల్యూమ్ రావాలి అంటే ఇప్పుడు ఎస్టీటీ పెంచడం వల్ల దానికే సంబంధం అనుకోకండి. ఇప్పుడు అందులో కూడా ట్రేడింగ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్కి మంచి ఇన్కమ్ వస్తుంది, అందుకే ఎస్టీటీ పెరిగింది నా వరకు అడిగితే.
ఫెబ్ టు మార్చ్ బ్యాచ్ అయితే ఇక రేపటి నుంచి మొదలవుతుంది. ఫెబ్ 2 కదా, రేపు మండే ఈవినింగ్ 8 o'clockకి క్లాసెస్ మొదలవుతాయి. 8-10 అట్లా. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే హెడ్జింగ్ బ్యాచ్, అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ బ్యాచ్ 7001456759 ఇదే నెంబరు. వాట్సాప్ చేస్తాను, నేను డీటెయిల్స్ పెడతాను. మీరైతే నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికి వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.